పంతం నీదా నాదా అన్న ఆ మాజీ మటుమాయమైపోయారు. మొన్నటిదాకా మైహూనా అన్న నాయకుడు ఓటమితో సైలెంట్ అయిపోయారు. అడ్రస్ గల్లంత కావడంతో సొంత కేడర్ కి హ్యాండ్ ఇచ్చారా? సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నారా, లేదంటే సెగ్మెంట్ మార్చే పనిలో ఉన్నారా? ఆ మాజీ ఎమ్మెల్యే అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి సెగ్మెంట్ లో ఎవరికి కనిపించకుండా పోయారట. నాయకుడి జాడలేకపోవడంతో క్యాడర్ పెంగ పెట్టుకున్నారట. సవాళ్లతో సెగ్మెంట్ లో పాలిటిక్స్ ని వేడెక్కించిన ఆ మాజీ ఇప్పుడు అలసిపోయి మౌనం వహిస్తున్నారట. ఫ్యాక్షన్ రాజకీయాల్లో తొలి ప్రయత్నంలో హిట్ కొట్టిన ప్రజా వ్యతిరేకతతో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట ఆయన. అందుకే ఓడిపోగానే హైదరాబాద్ కి మఖం మార్చేశారు. జమ్మలమడుగు ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ. బరిలో నిలిచే నాయకులను బట్టి నియోజకవర్గ ప్రజలు తీర్పునిస్తూ వస్తున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి జమ్మలమడుగు పాలిటిక్స్. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొత్త రాజకీయంతో తొలి అడుగు వేశారు డాక్టర్ సుధీర్ రెడ్డి. 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో అరంగేట్రం చేస్తూనే ఘన విజయాన్ని సాధించారు. అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం దృష్టిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గ క్యాడర్లో కొత్త జోష్ నింపారు. అయితే కొన్నాళ్లకే వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో పాటు సొంత క్యాడర్ని దూరం చేసుకున్నారు సుధీర్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి సుధీర్ స్వయంకృతమని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఎన్నికల తర్వాత సుధీర్ రెడ్డి వ్యవహార శైలి వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో జమ్మలమడుగు బాధ్యతలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉండడంతో పాటు బలమైన క్యాడర్ ఆయన వెంట నడుస్తోంది. టీడీపీలో ఇమడలేక వైసీపీ కండువ కప్పుకున్నారు రామసుబ్బారెడ్డి. అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలో అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. గతంలో జమ్మలమడుగు రాజకీయం ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి అన్నట్లు నడిచేది. వారిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం రాజకీయం మారడంతో పార్టీ మారాక సైలెంట్ గా ఉంటున్నారు రామసుబ్బారెడ్డి. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ టికెట్ ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. బీజేపీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. అయితే రామసుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చుంటే ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మరోవైపు సుధీర్ రెడ్డి ఓడిపోయాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై సొంత క్యాడర్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే జమ్మలమడుగు వైసీపీ బాధ్యతలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అప్పగించే ఆలోచనలో ఉన్నారట అధినేత. రాజకీయంగా అవకాశం కలిసొచ్చినా నిలబెట్టుకోలేకపోయారు డాక్టర్ సుధీర్ రెడ్డి. 2019 ఎన్నికల్లో అనూహ్య విజయంతో ఆదినారాయణ రెడ్డి ఆధిపత్యానికి ఆయన చెక్ పెట్టారు. అయితే ఫ్యాన్ పార్టీని దూకుడుగా తీసుకెళ్లడంలో సుధీర్ రెడ్డి డీలా పడ్డారని వైసీపీ క్యాడర్ అంటోంది. ఒక వర్గానికి ఎమ్మెల్యే అన్నట్లుండేది సుధీర్ రెడ్డి వ్యవహార శైలి. ఎంత స్పీడ్గా రాజకీయాల్లోకి వచ్చారో అంతే వేగంగా తెరమరుగైపోయారాయన. జమ్మలమడుగు రాజకీయాల్లో నెగ్గుకు రావడం కష్టమని ఆయన అజ్ఞాతవాసిగా మారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. అయితే సుధీర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదని ఆయన మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉండడంతో ఎర్రగుంట్ల కొత్త అసెంబ్లీ సెగ్మెంట్ గా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎర్రగుంట్ల నుంచి పోటీ చేయాలన్న ప్లాన్తో సుధీర్ రెడ్డి ఉన్నట్లు సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. మొన్నటిదాకా జమ్మలమడుగు వైసీపీలో సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. వైసీపీ క్యాడర్ కూడా 2 గ్రూపులుగా విడిపోయింది. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే రామసుబ్బారెడ్డిపై పరోక్షంగా మాటల తూటాలు పేల్చేవారు సుధీర్ రెడ్డి. అధిష్టానం జోక్యం చేసుకున్న రామసుబ్బారెడ్డితో ఆయన సఖ్యత కొనసాగించలేకపోయారు. దీంతో రామసుబ్బారెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. ఇప్పుడు ఆయనకే పూర్తి స్థాయిలో జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరులో ఇద్దరు మాజీల్లో పైచేయి ఎవరు సాధిస్తారో చూడాలి మరి.